సినిమా అయిన మహామారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బిన్నా. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డిక్టేటర్. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఘనంగా జరిగింది. తమన్ స్వరకల్పనలో రూపుదిద్దుకున్న ఈ డిక్టేటర్ ఆల్బమ్ లో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఆ పాటలు విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే, తమన్ బాలయ్య బాబు గారితో చిన్నపాటి ఎక్స్పెరిమెంట్ చేశారనిపించింది. బాలయ్య మాసిజానికి కొత్త తరహా స్టైల్ ని ఇవ్వాలని ప్రయత్నించాడు అనిపించింది. బాలయ్య బాబు మణి శర్మ కాంబినేషన్ అంటే మామూలుగా ఉండేది కాదు, చాలా ప్రత్యేకంగా ఉండేది. ఈ పాటల్ని వింటంటే ఆ రోజులు గుర్తొచ్చాయి. డిక్టేటర్ పాటల్ని కంపోజ్ చేయడం కోసం తమన్ మణి శర్మ గారి రిఫరెన్స్ తీసుకున్నారని చూచాయిగా అర్థమవుతూనే ఉంది. ఈ ఆల్బమ్ లో 6 పాటలు కూడా 6 రకాలుగా ఉన్నాయి. గణేశుడి మీద సాంగ్ ఉంది, ఓ పెప్పీ సాంగ్ ఉంది, ఓ మెలోడీ ఉంది, ఓ ఐటమ్ సాంగ్ ఉంది, టైటిల్ ట్రాక్, ఓ మాస్ డ్యూయెట్ కలుపుకుని చక్కగా ప్యాకేజీ ప్రకారమే ఉంది. పాటలన్నీ కూడా వినడానికి బాగానే ఉన్నాయి. అందులో 2-3 పాటలు మళ్ళీ వినేట్టున్నాయి. కాకపోతే ఒకటే చిన్న లోటు, అదేమిటి అంటే ఈ ఆల్బమ్ కొంత సాఫ్ట్ గా ఉంది. 2 పాటల్లో మాస్ బిట్స్ ఉన్నాయి కానీ బాలయ్య మాసిజాన్ని పీక్స్ కి పట్టుకెళ్లే మ్యాటర్ అయితే వాటిలో కనిపించడం లేదు. ఆ ఒక్క లోటు తప్పించి పాటలు అయితే కూల్ గా బానే ఉన్నాయి. బహుశా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేశారేమో సినిమా యూనిట్. గమ్ గమ్ గణేష సాంగ్ తో మొదలవుతుంది ఈ ఆల్బమ్. పోయిన వినాయక చవితికి మనం ఈ పాటను వినేసాం. రామజోగి శాస్త్రి గారు లిరిక్స్ రాశారు, బాగుంది పాట. పిక్చరైజేషన్ కూడా కలర్ఫుల్ గా జరిగింది. సెకండ్ పాట వాట్సాప్ బేబీ పెప్పీ సాంగ్. రామజోగి శాస్త్రి గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. తమన్ కూడా క్యాచీగానే ట్యూన్ కంపోజ్ చేశాడు. మాలవిక నవీన్ కలిసి అందంగా పాడారు. నాట్ ఎ బ్యాడ్ సాంగ్, కాస్త అటెన్షన్ తీసుకుంటుంది. మూడో పాట చుర మెలోడీ, చాలా బాగా కంపోజ్ చేశాడు తమన్. రామజోగయ్య శాస్త్రి గారి లిరిక్స్ హాయిగా ఉన్నాయి. సంజన శ్రీకృష్ణ పాడారు, చాలా క్యూట్ గా పాడారు. అలానే ఈ పాటకు వచ్చేసి మరో బ్యూటీ కూడా ఉంది. అదేమిటి అంటే తమన్ హమ్మింగ్, పాట మధ్యలో అక్కడక్కడ హమ్ చేస్తా ఉన్నాడు. సూపర్ గా ఉంది. ఈ ఆల్బమ్ వరకు అయితే నా వరకు ది బెస్ట్ సాంగ్ ఇదే. 4వ పాట టింగో ఐటమ్ సాంగ్ లా కనపడతా ఉంది. లిరిసిస్ట్ వరకుప్పల యాదగిరి గారి నాన్ వెజ్ టచ్ అదిరింది. కౌశల్య, గీతా మాధురి సింహ చక్కగా పాడారు. గుడ్ సాంగ్. తర్వాతి పాట టైటిల్ ట్రాక్. ఈ పాటలో కొన్ని ట్రాక్స్ బాగున్నాయి కానీ కంపోజిషన్ డల్ గా అనిపించింది. డిక్టేటర్ పేరులో ఉన్న పవర్ ని ఎలివేట్ చేయలేదేమో అనిపించింది. ఈ సాంగ్ విషయంగా తమన్ కొంత డిసప్పాయింట్ చేసినట్టే అనిపించింది. కాకపోతే దర్శకుడు శ్రీవాస్ వేరేదైనా కొత్తగా ఆలోచించారేమో. ప్రస్తుతానికైతే ఆ పాట మీద పెద్ద మనసు పోవట్లేదు. సినిమా చూసిన తర్వాత ఆసక్తి కలుగుతుందేమో. చివరి పాట గణగణ మాస్ డ్యూయెట్, పద్ధతి ప్రకారం ఉండాల్సిన పాట. భాస్కర్ భట్ల గారు మంచి లిరిక్స్ ఇచ్చారు. తమన్ కూడా ఓ మాదిరి నుంచి బాగానే కొట్టాడు పాటని. సమీరా భరద్వాజ్ తో కలిసి సింహ చక్కగా పాడారు. నడిచిపోయే పాటే. మొత్తంగా ఈ డిక్టేటర్ ఆల్బమ్ గురించి చెప్పుకోవాలి అంటే ఇందులో ఉన్న 6 పాటల్ని కూల్ గా విని ఎంజాయ్ చేయొచ్చు. కానీ బాలయ్య బాబు అంటే మాస్ అంటే బాలయ్య బాబు. అలాంటి బాలయ్య బాబు సినిమా వస్తుంది అంటే అందులో ఒక ఆక పుట్టించే మాస్ నెంబర్ ఉంటే అదో నిండుతనం. అది ఆల్బమ్ లో మిస్ అయింది. ఆ కొరత కొంత కనపడుతుంది. ఏదో మ్యాజిక్ చేసి దర్శకుడు శ్రీవాస్ సినిమాలో ఆ కొరత కనపడకుండా చేస్తే బాగుంటది అనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టాన్. మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.